మీరు ఎంతో కాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా మీ సొంత రక్తంతో ఆ నొప్పులను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించవచ్చని మీకు తెలుసా? డాక్టర్ కిరణ్, డాక్టర్ పల్లవి ఆధ్వర్యంలో చిన్న సూదితో అత్యాధునిక హై డెన్సిటీ PRP చికిత్స ద్వారా మీ నొప్పుల నుండి విముక్తి పొందవచ్చు. గంటలు ట్రీట్మెంట్, అరగంటలు డిశ్చార్జ్. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ మంచి యాక్ట్రెస్, మంచి విలన్, మంచి ప్రొడ్యూసర్, అంతకుమించి మంచి మనిషి. నవీన గారి నవ్వు వెనకాల ఎంతో కసిదాగుందనమాట. ఆ కసితోనే తను ఒక 35,000 ఫీజు కట్టలేనందుకు తన ఇద్దరు పిల్లల్ని అద్భుతంగా చదివిస్తూ, చాలా గొప్ప కాలేజ్ చదివిస్తూ ఈరోజు తను గర్వపడుతున్నారు యాక్చువల్గా. సో మీకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు? మా ఆయననే. ఫస్ట్ యాక్చువల్లీ నాకు లేదు, నన్ను తిట్టాడు కదా ఫస్ట్ డైరెక్టర్. కక్ష ఎలా తీర్చుకోవాలి నేను? పెద్ద ప్లానింగే అది పెళ్లి చేసుకుని తీసుకున్నారా? చాలా చాలా ఇష్టం. తగ్గేదేలే. ఎప్పుడు తగ్గ లావుగానే ఉంటాను. బాగుందండి బిర్యానీ. బాగుంది, అదిరిపోయిందా? వదిలిపోయింది. థ్యాంక్ యూ అండి, నేనే దగ్గరుండి ఆర్డర్ చేశాను. ఇప్పుడు దాకా లైఫ్లో చాలా బాధపడిన మూమెంట్? ఒక టైంలో ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేసాము మేము. వన్ ఆఫ్ ద సీరియల్స్లో ఒక సీరియల్, దానికి ఒకటేసారి లాస్ అయిపోయాయి. హాయ్, హలో, వెల్కమ్ టు మై షో హాల్సియోన్ ప్రెజెంట్స్ రియల్ టాక్స్ విత్ విక్రమ్. ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ మంచి యాక్ట్రెస్, మంచి విలన్, మంచి ప్రొడ్యూసర్, అంతకుమించి మంచి మనిషి. అంతకు మించి మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అనమాట. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. నవీన, ది అల్టిమేట్ ఛానల్. ఎస్, నవీన గారు ఇంటర్వ్యూ చేయమని చెప్పి నన్ను కమెంట్ బాక్స్లో చాలామంది అడుగుతున్నారు అనమాట. తన ఇంటర్వ్యూస్ ఎక్కువ లేవు, మీరు చేయండి విక్రమ్ గారు అని. డెఫినెట్గా మేము రెగ్యులర్ కలుస్తుంటాం, బట్ ఇంటర్వ్యూ చేయడం నాకు కొంచెం కొత్తగానే ఉంది. సో డెఫినెట్గా ఆలస్యం చేయకుండా మన నవీన గారితో తన మనసులోని మాటలు తెలుసుకుందాం. సో హలో అండి. నమస్తే అండి. యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూలో అదే చెప్పాను అనమాట. చాలా కొత్తగా ఉందంటే యాక్చువల్గా మీ యూట్యూబ్ ఛానల్ చూసి, మీ ఇంటర్వ్యూస్ చూసి ఎప్పుడు ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఓ మై గాడ్, చాలా పెద్ద మాట. కానీ నిజంగా కమెంట్ బాక్స్ లో అందరూ నవీన్ గారి ఇంటర్వ్యూస్ ఎక్కువ లేవు, ఒకటో రెండో ఉన్నాయి. అసలు లేవు నాది ఇంటర్వ్యూ. ఒకటే రోషన్ ఇంటర్వ్యూ ఉంటుంది. రోషన్ ఇంటర్వ్యూ, అది రోషన్ నైబర్ కాబట్టి రోషన్ కోసమే ఇచ్చాను. అవును, అది నా పిల్లలతో కలిసి, నేను ఇద్దరు పిల్లలు కలిసి అనమాట. సో అలా కాన్సెప్ట్ నచ్చి, సరే మాకు ఏజ్ గ్రూప్ లో ఒకటి మెమరీ ఉంటది కదా, మళ్ళీ వాళ్ళు పెరిగిపోతారు కదా. సో అంటే మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా నాకే అనమాట ఫస్ట్ ఇంటర్వ్యూ. అది విక్రమ్ గారు కాబట్టే ఇస్తున్నాను, మా ఫ్యామిలీ కాబట్టి. ఇంకెవరికి ఇవ్వను, ఎవరు అడగండి కూడా. నేను అన్న కూడా. సో చాలా మంది కమెంట్ బాక్స్ లో నవీన్ గారు చేయండి అంటే, అయ్యో ప్రతి బ్లాగ్స్ లో కనపడుతుంటాం అని. ఏముంటే మన దగ్గర అన్ని చెప్పేసుకున్నాం కదా ఆల్మోస్ట్. ఏమైనా చెప్పాలి అంటే చెప్పొచ్చు, కానీ ఇంకా అంత స్టేజ్ రాలేదేమో అనిపించింది నాకు. ధైర్యంగా చెప్పే స్టేజ్ వచ్చినప్పుడు, నేను రిటైర్ అయిపోయి ఇంట్లోనే కూర్చొని ఎవరి గురించి ఏమైనా మాట్లాడొచ్చినప్పుడు అన్ని ఓపెన్ గా నిజాలు మాట్లాడారు. మీకు ఆ ధైర్యం వచ్చేసింది ఆల్రెడీ. మీరు యాక్ట్రెస్సే కాకుండా మంచి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కూడా మీరు, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందులో మీ హస్బెండ్ ఇప్పుడే రజాక్ అనే ఒక అద్భుతమైన మూవీ, ఆ మూవీ టచ్ చేయాలంటే చాలా డేరింగ్ కావాలి. సో మీరు డేర్ గురించి మాట్లాడండి, అందులో మా ఆడియన్స్ మిమ్మల్ని అనుమానంగా చూస్తారు అన్నమాట. ఓకే, కానీ డేర్ఫుల్ గా సినిమా చూడండి. మా రజాకర్ 24th Jan నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ 24th నుంచి ఎప్పుడు ఆహా పెట్టిన రజాకర్ అని వస్తుంది, లేకపోయినా టైప్ చేసుకున్నా చూడండి. అక్కర్లేదు, రజాకర్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది చాలా ప్రైడ్ మూవీ అనమాట, చాలా ప్రౌడ్ మూవీ. అందులో మా యాట గారు ఫస్ట్ మూవీ అద్భుతంగా చాలా డెలికేట్ టాపిక్ టచ్ చేసి సక్సెస్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్. సో నవీన్ గారు, ఇప్పుడు ప్రెసెంట్ మీ గురించి, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ మీ జర్నీ స్టార్ట్ అయింది అంటే కెరీర్ పరంగా? సో మీరు ఎప్పుడు యాక్టింగ్ ఫీల్డ్కి ఎంటర్ అయ్యారు? నేను హైదరాబాద్లోనే పుట్టాను 1985లో. ఇయర్ నిజమే, ఇయర్ నిజమే, ఆయనకు తెలుసు. మేము పాస్పోర్ట్ నేనే వీసా తీసుకుంటుంటాను బ్యాంకాక్ వెళ్ళాం కాబట్టి తెలుసు ఆయనకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్. నేను హైదరాబాద్లోనే పుట్టాను, మంచి గాంధీనగర్లో పుట్టాను. మంచి గాంధీనగర్, నేను కూడా అక్కడ పుట్టి పెరిగింది, అందుకనే మంచి. కాకపోతే అప్పుడు నైబర్స్ కాదు మేము, అప్పుడు పెద్ద పరిచయం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత, షిఫ్ట్ అయిన తర్వాత పరిచయం, చిన్న పరిచయం లేదు.
సో ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. అదే మా గల్లీలో ఉండే మా ఆపోజిట్ హౌస్ లో మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఇదే ఫీల్డ్ అనమాట. అప్పట్లో మంచి సీనియర్ యాక్టర్ విజయ్ చంద్ర గారు ఉండే, ఆయన దగ్గర మేనేజర్ అనమాట. అవును. సో ఆయన వాళ్ళ వైఫ్ మా మమ్మీ ఫ్రెండ్స్ వసంత గారు అని. సో ఆయన అప్పుడు మేము స్ట్రగ్లింగ్ లో ఉండే డబ్బుల కోసం, స్ట్రగ్లింగ్ లో ఉంటే అప్పుడు సరే ఎందుకు మరి అంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఇలా ఫీల్డ్కి తీసుకురా, అమ్మాయి బాగుంది కదా ఇక్కడైతే డబ్బులు బాగా వస్తాయి, మీకు ఇమీడియట్గా వచ్చేస్తే ఈ రోజుకి ఆ రోజే అని అంటే అవునా అని చెప్పి మా మమ్మీ తీసుకెళ్ళింది ట్రయల్ కోసం. ఆ ట్రయల్ నాకు ఈ రోజు వరకు అలా ఉండిపోవాల్సి వచ్చింది. సో అంటే మీరు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? అంటే నేను నాకు ఎప్పుడు ఫీల్డ్కి రావాలని, యాక్టింగ్ చేయాలని, గ్లామర్ ఫీల్డ్లో ఉండాలని, యాక్టింగ్ ఫీల్డ్లోనే ఎప్పుడు లేదు. నాకు మంచి వెరీ సింపుల్ అనమాట, మంచి ఇంజనీరింగ్ చేయాలి, జాబ్ చేసుకోవాలి 9 to 6, అలాగే 9 to 6 జాబ్ చేసే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఎవ్రీ సాటర్డే సండే హాలిడే ఉండాలి, మంచిగా తిరగాలి సాటర్డే సండే, ఇలా ఉండేది. యాక్చువల్ నాకు పర్సనల్ తెలుసు, మన ఆడియన్స్ కోసం యాక్చువల్గా నవీన గారు చాలా మంచి క్లెవర్ స్టూడెంట్ అనమాట. తను వాళ్ళ మదర్ కూడా చెప్తారు ఎప్పుడు 95% తక్కువ రాలేదు ఆవిడకి. అవును. సో మీ చదువు గురించి చెప్పండి, చదువు ఎలా మిస్ అయ్యారు కూడా చెప్పండి. యాక్చువల్లీ నేను 10th లో కూడా మంచి 90+ వచ్చింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా 90+ వచ్చింది. సో సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్, నాకు మ్యాథ్ చాలా బాగా వచ్చు. సో సెకండ్ ఇయర్ చదువుకుందాం అని అనుకున్నాను, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ తీసుకొని రత్న జూనియర్ కాలేజ్, మా అడ్డా నారాయణగూడ. చిన్నప్పటి నుంచి చదువుకున్నదంతా నారాయణగూడ అండి. సూపర్ అండి. నాకు తెలుగు కంటే హిందీ బావచ్చు. నేను కూడా అంతే. అవును. నేను మీ రత్న కాలేజ్ పక్కన నలంద కాలేజ్ చదివాను. మీకు హిందీ రాలేదు? హిందీ రాలేదు నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి. అంటే నాకు అంతా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ మొత్తం అంతా. నార్త్ ఇండియన్ లో ఉంటారు కాబట్టి కొంచెం ఓకే ఇది రిపీట్ వేస్తారు మావాడు మేమేస్తాడు, అదే బాధ. సో నాకు సెకండ్ ఇయర్ చదువుకుందాం అనుకున్నాను, బట్ అప్పుడు ఫీజు కట్టడానికి మా మమ్మీ దగ్గర డబ్బులు లేక, యాక్చువల్లీ అప్పుడు మాకు ఫుడ్గా లేదు, ఫుడ్కైనా రెంట్ కట్టడానికి అవన్నీ కూడా పాప మా మమ్మీ ఒక్కతే కష్టపడేది. రోజు కుట్టు మిషన్ కుడుతూ ఉంటే ఆ ఒక్క బ్లౌజ్కి 20 రూపీస్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. అలా ఒక డైలీ 3 to 4 బ్లౌజెస్ టార్గెట్ పెట్టుకొని అప్పుడు వచ్చి 60-70 రూపాయలతో నెక్స్ట్ డే బియ్యం ఉప్పు పప్పు కొనుక్కొని తినడం, అలా ఉండేదన్నమాట మా లైఫ్. మా మమ్మీ నేనే, డాడీ లేరు అప్పటికి. సో మా మమ్మీ అంత ఫీజు కట్టలేదు. 2 సిస్టర్స్ పెళ్ళి, నాకు మా అక్కలకి 9-10 years తేడా. సో గ్యాప్ ఎక్కువ కాబట్టి నా చిన్నప్పుడే నా యూకేజీలో మా అక్క పెళ్ళి అయిపోయింది, నా సెకండ్ క్లాస్లో సంథింగ్ ఇంకో అక్క పెళ్ళి అయిపోయింది. సో పెద్దగా అంటే ఆ సిస్టర్ బాండింగ్ అప్పుడులో లేదు, ఇప్పుడు పెరిగింది కానీ మాకు. సో అప్పుడు నేను సో వాళ్ళు అప్పుడే వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళ సంసార బాధల్లో వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు మా మీద ప్రేమతో ఎప్పుడైనా ఒక విజిట్ అలా వచ్చి వెళ్ళేవన్నమాట. అప్పట్లో రెస్ట్రిక్షన్స్ ఉండేవి కదా, మళ్ళీ తల్లి గారింటికి వెళ్ళాలంటే పలానా టైంలో పలానా టైంకి అలా వెళ్ళి ఇలా వచ్చేయాలి, అలా ఉండేది మా అక్క వాళ్ళకి పాపం. ఇంకో అక్క మాతోనే ఉండేది అనుకోండి, కాకపోతే అప్పుడు తను బేబీ ఇంకా వాళ్ళ సంసారం, సో వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఉండేవాళ్ళు, మా దృష్టిలో మేము ఉండేవాళ్ళం. మంచి స్టూడెంట్. సెకండ్ ఇయర్ నేను పిచ్చగా ఏడ్చి అక్కడ చదవలేకపోయినాను, 35,000 కట్టాలన్నాడు. అప్పటికి 2 months మేనేజ్ చేసా కట్టకుండా, బట్ రేపటి నుంచి ఫీజు కడితేనే రండి అనేసరికి ఆ ఫీజు 35,000 ఎక్కువ నుంచి తెచ్చి కట్టాలి అని ఆ టైంలో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంతవరకు కంటిన్యూ అవ్వలేదు. నో ప్రాబ్లం. ఎస్, అంటే మీరు ఈ ఫీల్డ్లో మీకు ఇష్టమైన ఫీల్డ్లో అఫ్ కోర్స్ మీకు ఇష్టం లేకుండా వచ్చారని చెప్తున్నారు, బట్ సక్సెస్ కాబట్టి డెఫినెట్గా మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వక్కర్లేదు. లేదు, తర్వాత ఇంకా అలవాటు అయిపోయిన తర్వాత మనకు నచ్చుతుంది కదా, నచ్చితేనే చేయగలం ఇన్నాళ్ళు, నచ్చకపోతే అసలు 2 నెలలు కూడా ఉండలేము. మీకు గర్వంగా ఉందా మీ ఇద్దరు పిల్లల్ని అద్భుతమైన కాలేజ్లో అద్భుతమైన స్కూల్లో చదివిస్తున్నందుకు? డెఫినెట్గా ఆ ఒక్క పాయింట్ కోసమే నేను వాళ్ళని 5 లక్షల స్కూల్లో వేసానండి. అంటే నేను ఫస్ట్ పిల్లల్ని కన్నప్పుడు కూడా సెకండ్ మా బేబీకి కూడా 6 years గ్యాప్ తీసుకున్నాం. నా దృష్టిలో ఏంటంటే ఓకే మమ్మల్ని మేము ముగ్గురం మమ్మల్ని కనేసారు, మేము ఏలో పెరిగేసాం, బట్ నా పిల్లలు నాలా తిట్టుకోవద్దు, వాళ్ళని నేను కరెక్ట్గా పెంచే కెపాసిటీ నాకు ఉంటేనే నేను కనాలి, లేకపోతే నేను కనొద్దు. చాలా మంచి మాట అనుకొని ఫస్ట్ మా బాబు పుట్టినప్పుడు వాడికి 6 years వచ్చేదాకా వాడికి సరిపోయింది నాకు, నా ఫైనాన్షియల్ థింగ్స్ అన్నీ ఒక్కడే మేము పెంచగలం కరెక్ట్గా అనుకున్నాము. ఆ తర్వాత కొంచెం వచ్చి కొంచెం మళ్ళీ డబ్బులు మెరుగయ్యి ఇంకొక పిల్లాడిని కూడా మేము పెంచే కెపాసిటీ మాకు ఉంది అనుకున్నప్పుడే నేను ఇంకా సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయ్యాను. అచ్చొచ్చి అంటే అది శ్రేయాస్ మీడియానా యాటాస్ మీడియానా? ఆల్వేస్ యాటాస్ మీడియానే. ఓకే, అచ్చొచ్చి
మళ్ళీ సెకండ్ పిల్లాన్ని కనొచ్చు, మనకి చాలా ఇంకా గొప్పగా పెంచొచ్చు. అంటే అట్లీస్ట్ రీగ్రెట్స్ లేకుండా వాళ్ళు రేపటి రోజు ఏమన్నా నన్ను ఇందులో వేసావో నా మోజు ఫస్ట్ వాళ్ళకి ఇష్టం ఉందలే నాకు తెలియదు కానీ నేను వేస్తే ఇదే స్కూల్లో వేసి చదివియాలి, ఇలా చదివియాలి. మొత్తం అన్నిటికీ పంపించాను నా పెద్ద అబ్బాయిని. ఒక బ్యాడ్మింటన్, సింగింగ్, డాన్స్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, పియానో. మీరు ఎంతో కాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా మీ సొంత రక్తంతో ఆ నొప్పులను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించవచ్చని మీకు తెలుసా? డాక్టర్ కిరణ్, డాక్టర్ పల్లవి ఆధ్వర్యంలో చిన్న సూదితో అత్యాధునిక హైడెన్సిటీ PRP చికిత్స ద్వారా మీ నొప్పుల నుండి విముక్తి పొందవచ్చు. గంటలో ట్రీట్మెంట్, అరగంటలో డిశ్చార్జ్. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. ఇలా అన్నిట్లో వేసా. సూపర్. వాడికి ఏది అంటే అప్పుడు నాకు డాన్స్ నేర్చుకోవాలని చాలా ఇష్టం. నాకు కొంచెం డాన్స్ వచ్చేది, దాన్ని నేర్చుకుందాము అని అంటే నేర్పించే వాళ్ళు లేరు. అయ్యో మంచి డాన్సర్, మంచి యాక్టర్స్, మంచి విలన్ చాలా ఎక్కువ చెప్పారు. అవన్నీ ఏం లేవులే కానీ ఓకే. సింగింగ్ చాలా ఇష్టం నాకు, నేర్చుకోవాలని ఉండేది. కానీ ఎవరు ఫీజు కడతారు, ఎవరు తీసుకెళ్తారు, ఎవరు తీసుకొస్తారు, ఏం లేవు. అట్లీస్ట్ ఫ్రీ స్కూల్స్లోకి వెళ్ళి రావడానికి ట్రావెలింగ్ కూడా లేవు నా దగ్గర డబ్బులు అప్పుడు. సో నా కోరికలు ఏం తీరలేదు అనమాట నా లైఫ్లో. నేను అనుకోంది వచ్చింది నాకు ఒక ఆర్టిస్ట్గా. బట్ దేవుడి దయ వల్ల అవేం కోరికలు తీరకపోయినా ఈ ఫీల్డ్లో ఉన్నందుకు పాటలు పాడినట్టు యాక్ట్ చేసేసాము, డాన్సర్గా యాక్ట్ చేసేసాము, డాక్టర్గా యాక్ట్ చేసేసాము, అన్ని ఆ యాక్టింగ్ లో తీరాయి అనమాట కోరికలు. కాబట్టి నా పిల్లలకి అన్ని తీర్చుకున్నాను నేను. సూపర్. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, నవీన గారి నవ్వు వెనకాల ఎంతో కసిదాగా ఉందనమాట. ఆ కసితోనే తను ఒక 35,000 ఫీజు కట్టలేనందుకు తన ఇద్దరు పిల్లల్ని అద్భుతంగా చదివిస్తూ, చాలా గొప్ప కాలేజ్ చదివిస్తూ ఈరోజు తను గర్వపడుతున్నారు. యాక్చువల్గా చాలా గ్రేట్ అది. సో మీరు మీ మదర్ ఫాదర్ మీ కోరిక తీర్చుకుపోయినా సరే మీరు అద్భుతంగా మీ పిల్లల కోరిక తీర్చారు. సో మీ మదర్ ఇప్పుడు మీతోనే ఉంటారు. మా మమ్మీ బ్లెస్సింగ్ అనమాట నాకు. మా మమ్మీ నిజంగా మీరు బ్లెస్డ్. ఎందుకంటే తల్లిదండ్రులను పెంచుకోవడం ఈ రోజులో చూసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. యాక్చువల్గా నాకు మమ్మీయే, డాడీ కూడా మమ్మీయే. ఓ సూపర్. తర్వాత ఇక్కడ నా పెళ్లి దగ్గర నుంచి అంటే నేను ఎర్లీగా పెళ్లి చేసేసుకున్నాను కాబట్టి తర్వాత మా ఆయనే నాకు డాడీ అయ్యాడు అనుకోండి, అది వేరే విషయం. సో బట్ మా మమ్మీ ఇప్పటికి కూడా నా పిల్లలు మా మమ్మీనే అమ్మ అని పిలుస్తారు, నన్ను మమ్మీ అని పిలుస్తారు అనమాట. సో అలా వాళ్ళని కూడా మా మమ్మీ పెంచగలుగుతుంది కాబట్టి నేను ఫీల్డ్ లో ఉన్నా. అమ్మ అని పిలుస్తారా? సూపర్. సో మీకు చిన్నప్పుడు మీరు ఫీజు కట్టలేదు, తర్వాత యాక్టింగ్ ఫీల్డ్కి వస్తాను అంటే మీ మదర్ వెంటనే అన్న మాట ఏంటి? మా మమ్మీ ఎంకరేజ్ చేసింది నన్ను. నాకు యాక్చువల్లీ ఇష్టం లేదు. సూపర్. ఓకే. నాకు వద్దమ్మా నేను అందులో, ఎందుకంటే మన ఓవర్ టైమింగ్స్ కదా. పొద్దున అప్పట్లో మళ్ళీ కొత్త వాళ్ళు అని అంటే పొద్దున్న 5ంటికి లేపేసి 5:30 కార్లో పడేసేవాళ్ళు, మళ్ళీ నైట్ 10ంటికి కార్ ఎక్కించుకునేవాళ్ళు. అప్పటి వరకు లొకేషన్ లో సీన్ ఉన్నా సీన్ లేకపోయినా అప్పుడు ఇంకా అర్లీగా ఉండేది టైమింగ్, సీరియల్స్ టైమింగ్స్. అంటే అప్పుడు లొకేషన్ దూరం కదా, ఇప్పుడు మనకి దగ్గర అయిపోయింది. అప్పట్లో అన్ని దూరం. అప్పుడు ఫిలిం సిటీకి వెళ్ళాలని ఎక్కడైనా 2 hours. మళ్ళీ మన సోలో కాదు కదా, మన కార్లో ఇంకా 7గురిని ఎక్కించుకొని పోవాలి. టాటా సూమోలు ఉండేవి. సో చాలా కష్టమైన. మళ్ళీ మన మేకప్ రావు కదా, మళ్ళీ కూర్చొని మళ్ళీ ఆర్డర్లో మేకప్ వేయించుకోవాలి మన టైం వచ్చినప్పుడు. ఇవన్నీ నాకు అప్పటి వరకు మనం ఏముంది, కాలేజ్కి వెళ్ళడం, స్కూల్ చదువుకోవడం, ఇవే కదా. అందులో ఇంకేంటి, స్కూల్లో నేనే స్కూల్ లీడర్, కాలేజ్ లో మనమే ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, స్కూల్ కాలేజ్ లీడర్. అప్పటి వరకు ఇలా డామినేషన్ అనమాట మంది. అంటే వచ్చేవాళ్ళు ఇట్లా ఉండేది. ఫీల్డ్ పోతే ఏముండదు, స్టార్టింగ్ లో కూర్చో, ప్లేట్ పట్టుకో, వెళ్ళు, తిను. సూపర్. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ నేను చేసిన ఫస్ట్ యాక్చువల్లీ సినిమా అండి అది. అవును, అదే బాలు గారు మా ఆపోజిట్ హౌస్, ఆయన మేనేజర్ గా చేసి పిలిస్తే పలుకుతాను ఒక సినిమా ఉంటది, సాయిబాబా సినిమా అన్నమాట. ఆ సినిమాలో జస్ట్ చిన్న హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్, యాక్చువల్లీ జూనియర్ ఆర్టిస్ట్ ఒరిజినల్ గా చెప్పాలంటే. బట్ నాకు అలా చెప్పకుండా హీరోయిన్ ఫ్రెండ్ అని చెప్పి తీసుకెళ్లారు అనమాట. హీరోయిన్ వెనకాల గుంపులో ఉన్న 10 మంది ఫ్రెండ్స్ లో నేను ఉంటాను ఆ సీరియల్, ఆ సినిమాలో. అది ఫస్ట్ ప్రాజెక్ట్. దానికి రోజుకి 500 ఇచ్చేవాళ్ళు. సో మీకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు? సక్సెస్ అట్లనా? మా ఆయననే ఫస్ట్. యాక్చువల్లీ నాకు ఇలా అలా 2-3 అలా చేసిన తర్వాత ఒరిజినల్గా ఒక సీరియల్ అనమాట. ఆ తర్వాత 2 యాడ్స్ చేశాను. అట్లా ఆ సినిమాలో ఒక జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను. ఆ తర్వాత సీరియల్ ఇండస్ట్రీకి వచ్చాను. అంటే అదే ఇంకా ఆ పరిచయాలు, ఆ మేనేజర్స్కి ఆ ఫొటోస్
సరే అమ్మాయి ఎవరో బాగుందని చెప్పి ఇంకా నేను ఫస్ట్ కెమెరా సోలోగా ఫేసింగ్ అనమాట. అప్పటి వరకు జస్ట్ ఏదో జూనియర్స్ లాగా ఫ్రంట్ క్యారెక్టర్లు. సో ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేయడం. బట్ ఆ రోజు ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తున్నాం అన్ని కూడా నాకు నాలెడ్జ్ లేదు, ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా. మా మమ్మీ బలవంతంగా తీసుకెళ్లేదు. సో అలా వెళ్ళినప్పుడు ఒక సీరియల్ శాంతినివాసం సీరియల్ జరుగుతుంది. శాంతినివాసం సీరియల్, మనోయజ్ఞం సీరియల్, ఆ రెండు కూడా ఒకటే దగ్గర జరుగుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు. సో నన్ను మనోయజ్ఞం అక్కడ రెండిట్లో ఏదో కూడా నాకు తెలీదు, తీసుకెళ్తే మనోయజ్ఞం సీరియల్ అమ్మా ఈ సీరియల్ పేరు, ఇందులో ఝాన్సీ గారి హీరోయిన్, మీరు ఝాన్సీ గారి పిఏ క్యారెక్టర్ అని చెప్పారు. యాక్చువల్గా శాంతినివాసం డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు, అవును, మనోయజ్ఞం డైరెక్టర్ మా షూట్ చేసేవాళ్ళు. ఇద్దరు రాఘవేంద్ర గారి శిష్యులు కాబట్టి 2 సీరియల్స్ ఇద్దరు చేసేవాళ్ళు. సో అప్పుడు ఆ సీరియల్ కి డైరెక్టర్ మా ఆయన, ఆ రోజు డైరెక్టర్. సో నేను ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేయడం అవన్నీ కూడా మనకు తెలీదు అప్పటి వరకు, వెనకాల కదా ఆ 4-5 రోజులు షూట్ చేసింది. సో వెళ్తే ఆ రోజు ఫస్ట్ టైం ఝాన్సీ అసిస్టెంట్ క్యారెక్టర్ అమ్మా నువ్వు, అక్కడ నుంచి అదే ఎప్పుడు నైట్ యాంకర్ ఝాన్సీ, అది ఎప్పుడు నైట్ 9 o'clock 9:30 ఈ షాట్. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటే ఖాళీగా కూర్చోనప్పటికి ఏడవడాలి, నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇవన్నీ కూడా అయిపోయింది అనమాట. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా, పొద్దు నుంచి కూర్చోబెట్టారు. అప్పుడు నా ఏజ్ 16 years అట్లా అంతే. కూర్చోబెట్టారు, ఏం చేయట్లేదు, నన్ను ఏం చేస్తాను అసలు నేను ఇక్కడికొచ్చి, ఈ పాటికి నాకు ఒక 4-5 పోర్షన్స్ అయిపోయి నేను చదువుకొని ఉంటాను, అలాంటి ఫీలింగ్ లో ఉండేదాన్ని నేను. సో నైట్ 9:30 షార్ట్కి పిలిచారు. షార్ట్ చెప్పాడు డైరెక్టర్ ఇలా ఇలా ఉండాలని. సరే అని చెప్పి నేను వెళ్ళి ఫైల్ ఏదో ఇచ్చేసి ఓకేనా మేడం అనాలి. ఫైల్ ఇచ్చేసి ఓకేనా మేడం అని ఇలా డైరెక్ట్ అని చూసా. ఆ రోజు చూసా. అది 4 టేక్లు అయ్యాయి. అప్పటికి ఝాన్సీ గారు వెళ్ళిపోవాలి, ఆవిడ కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. 9:30 అయింది, మనకు 9 కదా ప్యాకప్ టైం. 9:30 అయింది, ఈ పిల్ల వల్ల ఎవరినో తెచ్చిపెట్టారు మీరు, నాకు లేట్ అయిపోతుంది ఈ షాట్ అనేసి. సో ఫిఫ్త్ టేక్కి ఆయన కోపం వచ్చేసి, ఎవర్రా ఇలాంటి ఉప్పు ఆర్టిస్ట్లను తీసుకొచ్చి పెడతాడు, ఎవర్రా మేనేజర్ ఇట్లాంటి వాళ్ళని తీసుకొని పెడతాడు, సింగిల్ టేక్ ఆర్టిస్ట్లను తెలియదా మీరు, ఎక్స్పీరియన్స్ తిట్టేశాడు అనమాట. ఆ రోజు ఇంకా ఫస్ట్ టైం కదా అలా ఫేస్ చేయడం, ఆ రోజు తిట్లు తినడం. ఆ రోజు బడబడ ఏడ్చేసి నేను ఇంకోసారి నేను రాను సీరియల్కి, నాకు ఈ షూటింగ్లు వద్దు. కానీ ఆయన్నే మీరు పెళ్లి చేసుకుంటానని చెప్పి అప్పుడైతే అనుకుంటారు. లేదు, నన్ను తిట్టాడు కదా ఫస్ట్ డైరెక్టర్, కక్ష ఎలా తీర్చుకోవాలి నేను. అది పెళ్లి చేసుకుని తీర్చుకున్నారా? ఇది రోజు తెచ్చుకోవచ్చు కదా, నన్ను తిడతావా లైఫ్ లో నీకు చూపిస్తా. సూపర్ 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 అండి. ఎస్. సో మొత్తానికి మీకు అనుకోకుండా ఫస్ట్ బ్రేక్ ఏటగారి ద్వారానే వచ్చింది. బ్రేక్ ఏం రాలేదు, ఫస్ట్ కెమెరా ఫేస్ ఆయనతో చేసాం. నవీన అంటే ఒక అద్భుతమైన యాక్ట్రెస్ అని చెప్పి జనాల మధ్యలో మీకు మంచి పేరు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అది. నాకు ఫస్ట్ వచ్చేసి ఆఫ్టర్ మ్యారేజ్ అండి, చంద్రముఖి. స్టార్డమ్ తీసుకొచ్చింది అయితే అప్పట్లో చంద్రముఖి, దానికి డైరెక్టర్ మా ఆయనే. సో అప్పటి వరకు అంటే చాలా చేశాను ఆ ముందు వెనకాల అవన్నీ కూడా. బట్ జనాల్లోకి దూసుకెళ్ళిపోయి ఒక 10, 12, 15 రేటింగ్లలోకి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళినా ఈవిడ కదా మేనక అని గుర్తుపట్టే క్యారెక్టర్, ఫస్ట్ క్యారెక్టర్ అయితే అదే. సో అలా ఆయనే బ్రేక్ ఇచ్చాడు అనుకోండి. దానికి ముందు పెళ్లి చేసుకొని నేను బ్రేక్ ఇచ్చాను. మీకు పెళ్లి చేసుకుని బ్రేక్ ఇచ్చారంటే లైఫ్ లో బ్రేక్ ఇచ్చారు మీరు, లైఫ్ లో బ్రేక్ ఇచ్చారు. మీకు చాలా ఇష్టమైన ఇన్స్పిరేషన్ యాక్టర్స్ కానీ యాక్టర్ కానీ ఎవరండి? హీరో కానీ హీరోయిన్ కానీ? నాకు అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. వండర్ఫుల్. నాకు నా పిల్లలకి అందరికి కూడా సూపర్. హీఈస్ లైక్ ఐకానిక్ స్టార్. చాలా చాలా ఇష్టం. తగ్గేదలే. ఎప్పుడు తగ్గలేదు, లావుగానే ఉంటాను నేను కూడా. ఇది ఈ మాట కోసమే అండి, నాకు తెలుసు కన్వర్సేషన్ లో ఎక్కడ అయిందిరా ఆవిడ కమెంట్ చేస్తారని. అయినా సరే మేము అలాగే పొగుడుకుంటాం. అల్లు అర్జున్ అండి ఆల్వేస్. హీరోయిన్స్ లో అవి మారుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఆల్ టైమ్ మాత్రం శ్రీదేవి గారు సూపర్. ఆల్ టైమ్ కాకుండా ఇంకా ఐశ్వర్యరాయ్ గారు. ఓకే. అది కాకుండా ఎప్పటికప్పుడు ట్రెండింగ్ హీరోయిన్స్ మారుతూ ఉంటారు. అంతే, సూపర్. నవీన గారు మీకు చాలా ఇష్టమైన ఫుడ్ ఏంటో నాకు తెలుసు. ఆయనకు బాగా తెలుసు నాకు ఇష్టమైన ఫుడ్. ఆవిడ వాళ్ళ ఆయన తలకాయ కాకుండా మేక తలకాయ బాగా ఇష్టంగా తింటారు. ఎస్ అండి, మా ఆయన బ్రెయిన్ కాకుండా మేక బ్రెయిన్ చాలా ఇష్టం. నిజంగా మేక బ్రెయిన్ చాలా ఇష్టం. దాంతో పాటు మటన్ బిర్యానీ మీకోసం తెప్పించాను. సరదాగా మనం తినుకుంటూ మంచి విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, డన్. ఎస్. సో
నవీన ది అల్టిమేట్ ఛానల్ నవీన గారికి ఇష్టమైన మటన్ బిర్యానీ అండ్ మేక తలకాయ కూర. థ్యాంక్ యూ అండి. మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్. మేము మామూలుగా ఎప్పుడు డిన్నర్ లంచ్ చేస్తున్నా సరే మిగతా వాళ్ళందరూ చికెన్ బిర్యానీ ఇచ్చేసి మేము మాత్రం మటన్ బిర్యానీ తీసుకుంటాం మేమిద్దరం. అసలు నవీన గారి అయితే బిర్యానీ చాలా ఇష్టంగా చాలా ప్రాణంగా చాలా ప్రేమగా తింటారు. ఐ లవ్ బిర్యానీస్ అండ్ ఐ లవ్ మేకప్ సంబంధించిన అన్ని అంతే అన్ని పార్ట్స్ బోటి తలకాయ కూర. మా బావ చాలా బాగా వండుతాడు అన్నమాట. మంచి కుక్ వీళ్ళ బావ. మీకు ఆవిడ వీడియోస్ లో ఉంటది అన్నమాట పక్కా తెలంగాణ రెసిపీ. సో కాకపోతే మటన్ ఆయనతో తింటా. మటన్ అంటే బోటి తలకాయ కూర అట్లాంటివన్నీ అవును ఆయన బాగా వండి పెడతాడు, మేము బాగా తిని పెడతాం. చీర్స్ అండి. చీర్స్. బాగుందండి బిర్యానీ. బాగుంది. అదిరిపోయిందా? అదిరిపోయింది. థ్యాంక్ యూ అండి. నేను దగ్గర నుండి ఆర్డర్ చేశాను. అఫ్ కోర్స్ మీరు వండుతానని ఎక్స్పెక్టేషన్ లేదనుకున్నాను. అదే నేను వండితే మన ఇంటర్ జరుగుతుందండి. ఇంటర్ ఇక్కడ అయిపోద్ది. దాంట్లో మా శ్రీవాణి మాత్రం చాలా మంచి కుక్ అండి. మంచి మంచి వంటలు చేసి పెడుతుంది మాకు. సో నవీన గారు తింటున్నప్పుడు మీకు లైఫ్లో ఇప్పుడు దాకా జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మీరు ఇంకా అంతకన్నా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇప్పుడు లేదు అన్న ఒక్కటి మా ఆడియన్స్ కోసం షేర్ చేసుకోండి. యాక్చువల్లీ అది కామన్ అయిపోద్దేమో చెప్తే, బట్ నాకు కూడా అదే మరి ఇంతవరకు నాకున్న లైఫ్లో నా ఫస్ట్ డెలివరీ నా బేబీ పుట్టినప్పుడు అంటే కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ అనమాట నాది. నాకు ప్రెగ్నెన్సీ అంత ఈజీగా రాదు, చాలా కష్టం. 2 సంవత్సరాలు డాక్టర్ చుట్టూ తిరిగి IUI చేయించుకోవాల్సి వచ్చింది అనమాట. సో అప్పుడు ఐ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ నా 6th monthలో నాకు జాండీస్ వచ్చాయి. అండ్ నాకు మొత్తం 9 months అంతా ఇచ్చింగ్, బాడీలో బ్లడ్ తేడా ఉండి మొత్తం ఇచ్చింగ్ అనమాట. ఇట్లా AC ఆన్ చేసుకుని గొక్కుంటూనే ఉండాలి నేను. అండ్ జాండీస్ వచ్చినప్పుడు అయితే బిడ్డ కానీ తల్లి కానీ ఒకరే బతుకుతారని కూడా చెప్పారు. సో అలాంటి సిచ్యుయేషన్ నుంచి నేను బతికి నా బిడ్డ బతికింది. అలా మళ్ళీ ప్లస్ మా దాంట్లో ఇంకా అప్పటిదాకా అందరు ఆడపిల్లలే, అబ్బాయిలు లేరు ఎవరు. అండ్ ఫస్ట్ బేబీ బాయ్ అనేసరికి ఆ 2 ఒక ఆనందం ఒక రేంజ్లో ఉండింది ఫస్ట్. మొత్తానికి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం, ఇద్దరు హ్యాపీ. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నమాట ఇప్పుడు దాకా ఫస్ట్ బేబీ. వండర్ఫుల్. అండ్ తినేటప్పుడు ఎప్పుడైనా ఎవరో ఒక పెద్ద ఆవిడ చెప్పారనమాట, ఒక గ్రేట్ యాక్టర్స్ చెప్పారు నాకు, తినేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా బాధమైన ఈ విషయాలన్నీ ఒక ముద్ద అన్నం పెట్టుకున్నప్పుడే గుర్తొస్తుంటాయని. సో మీకు ఇప్పుడు దాకా లైఫ్లో చాలా బాధపడిన మూమెంట్ అంటే ఇంకా అంతకన్నా బాధ ఇప్పుడు లేదు, బై గాడ్ గ్రేస్ ఉండకూడదు కూడా మీకు ఫ్యూచర్లో కూడా. సో అంత బాధపడిన సంఘటన ఏమైనా ఉంటే ఒకసారి షేర్ చేయండి మన కోసం. బై గాడ్స్ గ్రేస్ నాకు కూడా విపరీతంగా అంటే దుఃఖంలో మునిగిపోయింది అయితే ఏమీ అవ్వలేదు ఇప్పటి వరకు. బట్ నేను చదువు మానేసినప్పుడు అంటే ఇక నేను ఇంకా చదువుకోలేను, నా ఈ చదువుకి సంబంధించిన డ్రీమ్ అంతా వేస్ట్ అని తెలిసినప్పుడు మాత్రం చాలా చాలా బాధపడ్డా. ఆ తర్వాత ఒకనొక టైంలో ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేసాము మేము, వన్ ఆఫ్ ద సీరియల్స్లో ఒక సీరియల్. దానికి ఒకటేసారి లాస్ అయిపోయాయి, ఒక 45 lakhs. మళ్ళీ అప్పటి వరకు కష్టపడి మేము సంపాదించుకుందంతా అంతా పోయి మళ్ళీ జీరోలోకి వచ్చామన్నమాట. ఆ ఇయర్ అంతా ఒక సీరియల్తో. అప్పుడు నా హస్బెండ్ స్ట్రాంగ్ కాబట్టి ఆయన మళ్ళీ నెట్టుకొని వచ్చాడు. కానీ అయితే కంప్లీట్ డిప్రెషన్లో ఉండే 100%. ఎలా ఎందుకంటే కష్టం కదా, దాదాపు 10 ఏళ్ళ కష్టం, 10-15 ఏళ్ళ కష్టం అప్పటికి. మొత్తం ఒకటేసారి రౌండ్ ఆఫ్ చేసుకొని మా సైట్లు కూడా అమ్మేసుకొని ఆ డబ్బులు కట్టేయాల్సి వచ్చింది అనమాట. మళ్ళీ జీరోలోకి వచ్చాము అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి మేము. అండ్ మా లైఫ్లో నాకు కానీ మా ఆయనకు కానీ మా ఇద్దరు లైఫ్లో కూడా మాకు రూపాయి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అమ్మగారు ఆస్తి, అత్తగారు ఆస్తి, నాన్నగారు ఆస్తి ఇట్లా ఏమి ఆయనకి లేదు పాపం, నాకు లేదు. సో సేమ్ సంపాదించుకోవాలి. మా అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, మా అమ్మను కూడా మేమే చూసుకోవాలి, అలాంటి పరిస్థితి. సో జీరో నుంచి స్టార్ట్ చేసాం, మళ్ళీ జీరోకి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు మనం మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్ళగలమా, మనము రాంగ్ డెసిషన్ తీసుకున్నామా అని చాలా చాలా బాధపడ్డాం. బట్ బై గాడ్స్ గ్రేస్ దేవుడు ఎప్పుడు బాగా చూసుకుంటాడు అనేదానికి మళ్ళీ నెట్టుకొని మళ్ళీ బాగా రాగలిగాము. అది ఒకటి హ్యాపీ. ఎన్నో సీరియల్స్ ప్రొడ్యూస్ చేయగలిగారు. మీ తర్వాత ఎప్పుడు మళ్ళీ లాస్ రాలేదు. మంచి మంచి ఛానల్స్తో మంచి ప్రాజెక్ట్స్ చేసాము, మంచి సీరియల్ యాక్ట్ చేసా, ఆయన మంచి సీరియల్లో డైరెక్ట్ చేశాడు, సినిమా చేశాడు. సో బాగా ఇప్పుడు బాగానే ఓకే, వీఆర్ ఓకేనా. మొత్తంగా ఆ 2 సంఘటనలు మీ లైఫ్లో మళ్ళీ రాకూడదు అనుకుంటున్నారు? అసలు ఇంకా 2 రావాలండి. యాక్చువల్గా చదువుకోవడం అంటే ఎలా జరగదు, చదువుకోవడం ఎలా జరగదు. మా తర్వాత నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి మా ఆయన, చదవమని.
నాకు పోయింది, ఇంకా అవుట్ ఆఫ్ బ్రెయిన్ అయిపోయింది అది. తర్వాత 10 years గ్యాప్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఎంత యూట్యూబ్ లెక్కలే ఉన్నాయి అనమాట, ఎంత వస్తుంది ఎంత పోతుంది. మ్యాథ్స్లో పర్ఫెక్ట్ కాబట్టి లక్కీగా మీకు ఇక్కడ పనికి వచ్చింది అనమాట. ఎంత వస్తున్నాయి, మనం ఎంత కట్టాలి, ఎంత మిగులుతుంది, మనకి బ్యాంకులో ఎంత ఉంటుంది. సూపర్. సో ఎస్ నవీన గారు, ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా మంచి భోజనం పెట్టినందుకు. నా ఫేవరెట్ ఫుడ్ అంతా. ఎప్పుడు కూడా ఆయన మంచి చెయ్యి వాటం ఉన్నోళ్ళు అనమాట. ఫుడ్ మా అందరికి ఏది కావాలన్నా ఏమన్నా అసలు మొహమాటం సిగ్గు లేకుండా. అంతే, అంటే చేయవటం మీరు వేరే నేనేమో వండుతా అనుకోకండి, వండల్లో చాలా ఖర్చు పెట్టడంలో, అందరికి తృప్తిగా భోజనం పెట్టడంలో మొగుడు పిల్లలు ఇద్దరు కూడా నెంబర్ 1 లో ఉంటారు. అది మిమ్మల్ని చూసి నేర్చుకోండి. మీరు కూడా ఖర్చు మంచి తెలుసు మాకు బాగా. వీళ్ళంతా కాదు. సో ఎస్ నవీన గారు, థ్యాంక్ యూ. మంచిగా మనం భోజనం చేసాం, మీతో పాటు నేను కూడా చేస్తాను. అనవసరంగా టెంప్ట్ అయ్యి కొంచెం మధ్యాహ్నం లంచ్కి వెళ్ళి వచ్చాను. ఇప్పుడు నవీన గారు తినాలి కాబట్టి నేను కూడా తినాలి కాబట్టి, బట్ ఆయన తినడం అంటే మాకు ఇష్టం కాబట్టి నేను మొహమాటం లేకుండా తినాల్సిందని తినిపించాను. అందులో మట్ట అంటే కొంచెం ప్రేమ ఎక్కువ వెళ్ళింది మెయిన్. సో నవీన గారు ఒక చిన్న మనసులో మాట మనం అడగాలన్నమాట. ఇప్పుడు ఈ బెంగళూరు ఆర్టిస్టులు రావడం వల్ల మన తెలుగు ఆర్టిస్టులు ఛాన్స్ ఉండట్లేదు, మనకి కష్టమైపోతుంది అని కొంతమంది డెఫినెట్గా బాధపడుతున్నారు. అది మీ ఉద్దేశం ఏంటండి? అది అంటే అది రావడం వల్ల అది నిజమేనా, లేకపోతే మనం పోటీ పడవచ్చు అంటారా? మీ ఆన్సర్ ఏంటి దానికి? యాక్చువల్లీ అండి, ప్రతి ఫీల్డ్లో మనం ఉన్నాం, మన ఇండియాలోనే మిక్స్డ్ ఆఫ్ కల్చర్స్ అందరూ వచ్చి. ఇప్పుడు మా అపార్ట్మెంట్లో ఉన్నారు, అందరు బీహార్ నుంచి వచ్చి వర్క్ చేస్తున్నారు. ఓకే. సో ఒక స్టేట్లో ఇంకో స్టేట్ వాళ్ళు వచ్చి వర్క్ చేయడం అనేది కామన్, వెరీ కామన్. ఇక్కడ కూడా కామనే. మా ఇండస్ట్రీలో కొంచెం హైలైట్ అవుతుంది అది అంతే. బట్ చాలా మంది ఏంటంటే వాళ్ళు రావడం వల్ల మాకు అవకాశాలు తగ్గిపోతాయి అనేది చాలా మందికి ఉంది. అండ్ నేనేమంటానంటే, నా వర్జన్లో ఒక ప్రొడ్యూసర్గా కూడా నేను చూసాను కాబట్టి, ఛానల్ వాళ్ళు ఎప్పుడు కూడా తెలుగు అమ్మాయిలను పెట్టుకోవద్దు, బెంగళూరు ఆర్టిస్టులే కావాలని వాళ్ళు అడగరు. ఫస్ట్ ఆ తెలుగు అమ్మాయిలను తెస్తే మాకు హ్యాపీ కదా, భాష వస్తే మాకు వాళ్ళ గేమ్ షోస్కి దానికి తెలుగు అమ్మాయిలు ఉంటే యూస్ కదండి. కాంటెంట్ ఇస్తారు. ప్లస్ ఏదైనా ఇప్పుడు ఒక డైలాగ్ రాస్తాము మంచి తెలుగులో, వాళ్ళకి అర్థం కాదు, మన వాళ్ళకి అర్థమైంది, మంచి పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు మన వాళ్ళు అయితే. సో ఛానల్ వాళ్ళకి తెలుగు వాళ్ళే కావాలని ఉంటుంది. బట్ మనకి ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు రావట్లేరు. ఇప్పుడు నేను ఉన్నాను ఇండస్ట్రీలో, నేను 20 ఏళ్ళ నుంచి ఉన్నాను. మళ్ళీ నన్నే రిపీట్, నేను ఆల్రెడీ 25-30 సీరియల్స్ చేస్తున్నాను. నన్నే రిపీట్ చేయాలంటే ఛానల్ వాళ్ళకి బోర్ కొడుతుండొచ్చు, ఆడియన్కి నన్నే మళ్ళీ చూడాలంటే బోర్ కొడుతుండొచ్చు. మార్పు కామనే, నాకు ఎందుకు ఈ రోజు లేదు అని నేను అనుకోవద్దు. నెక్స్ట్ జనరేషన్ రావాలి, ఫ్రెష్ ఫేసెస్ రావాలి. ఇది మనం గ్లామర్ ఫీల్డ్ అండి. గ్లామర్లో మనకి ఎప్పుడప్పుడు కొత్త గ్లామర్ కావాలి. 100%. నిన్నే చూడాలి, నాకే రావాలి అవకాశాలు అంటే రాకపోవచ్చు. మనం ఇంకో పని ఎత్తుకోవాలి, లేకపోతే ఏదో ఒకటి చూసుకోవాలి. దాంట్లోనే అన్ని హీరోయిన్గా చేసా, విలన్గా చేసా, యాంకరింగ్ చేసా, ఇప్పుడు అమ్మగా చేస్తున్నాను. సో నా కేటగిరీని మార్చుకున్నాను బోర్ కొట్టకుండా ఉండడానికి. బట్ ఇప్పుడు ఉన్న రెండు ప్రాబ్లమ్స్ అండి. ఒకటి, తెలుగు అమ్మాయిలు రావట్లేరు. తెలుగు అమ్మాయిలు ఇంత కష్టపడడానికి రెడీగా లేరు చాలా మంది. అండ్ గ్లామరస్ ఫీల్డ్ కాబట్టి గ్లామర్గా ఉన్న వాళ్ళే మాకు కావాలి. చాలా మంది నాకు కూడా మెయిల్స్ చేస్తూ ఉంటారు. బట్ ఎవరికి వాళ్ళు అందంగా అనిపిస్తారండి చాలా మంది. నాకు మీకు కూడా మెయిల్స్ వస్తూ ఉంటాయి, నాకు అవకాశం ఇవ్వండి. వాళ్ళని మేము ఎందుకు ఎంకరేజ్ చేయలేమంటే, మాకు ముక్కు ఇలా ఉండాలి, ఒక రేషియో ఉంటుంది, ఒక ఫేస్ కి ఒక మీటర్స్ ఉంటాయి. ఆ మీటర్స్ లోనే మాకు ఫేసెస్ కావాలి, మినిమం మీటర్స్ లో. ఆ వాళ్ళనే మేము ఎంకరేజ్ చేయగలం. లేకపోతే మీరే చూడరు మళ్ళీ, అబ్బాయి ఇదే హీరోయిన్ పెట్టారు అనుకుంటారు. సో ఆ ఫేసెస్ లేని వాళ్ళని మేము ఎంకరేజ్ చేయలేము. ఆబ్వియస్లీ కొంచెం గ్లామర్ ఉండాల్సిందే. అలాంటి వాళ్ళు పనికొస్తారు అనుకునే వాళ్ళు చాలా మంది వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోతున్నారు, సినిమా ఛాన్స్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ టీవీ సీరియల్ అంటూ ఉన్న ఆడ్ టైమింగ్స్, హార్డ్ వర్క్కి ఎవరు రావట్లేరు, వచ్చినా ఉండట్లేరు. నేను ఆ సీరియల్లోనే 2 తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేశాను ఫస్ట్ సీరియల్లోనే. ఇప్పుడు నేను చేసిన లాస్ట్ సీరియల్ మా అత్త బంగారం కూడా హీరోయిన్ తెలుగు అమ్మాయి. వెరీ గుడ్. ఛానల్ వాళ్ళు ఒప్పుకోనే పెట్టుకోలేను కదా. సో అట్లా ఏం లేదు, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఫస్ట్ థింగ్ నేను ఫీల్ అయింది, ఇక్కడ క్రైసిస్ అయితే ఉంది. ఈవెన్ ఫ్రెష్ ఫేసెస్కి కూడా ఇప్పుడు నాకే కావాలి, ఒక అత్తగారు కావాలి, నేను శ్రీవాణి ఇలా ఒక 4 ఉన్నాము, మళ్ళీ కావాలి. మేమే అన్ని సీరియల్స్ చేయలేము కదా. కావాలంటే ఎవరున్నారు ఆప్షన్, పాత వాళ్ళని తీసుకోవాలి. ఛానల్ వాళ్ళకి పాత వాళ్ళు వద్దు, కొత్తదనం కావాలి. ఆ కొత్తదనం మనము ఇక్కడ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం, అది ప్రాబ్లం. అయితే ఉన్న పాత వాళ్ళందరికీ కూడా వర్క్ కావాలి కదా, మరి ఇదే ఫీల్డ్ నమ్ముకొని ఉన్నారు కదా, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. బట్ ఎవరిది తప్పు ఇక్కడ, ఛానల్ వాళ్ళది తప్ప, పాత వాళ్ళది తప్ప? ఎవరిది అనిపించట్లేదు, ఎవరు ఏం చేయలేం మనం దానికి. మనం అయితే ఉన్న దాంట్లో బెటర్మెంట్ చూసుకోవాలి అంతే. మీకు ఇంకా ఆఫర్లు వస్తున్నాయి అంటే, ఇప్పుడు మీకు కానీ, ఒక శ్రీవాణికి కానీ, ఒక హరితకు కానీ, ఒక శృతకు కానీ వస్తున్నాయి అంటే ఆబ్వియస్గా
మీరు అన్నట్టు మీరు ఒక హీరోయిన్గా చేశారు, ఒక తల్లి అయ్యారు, రేపు పొద్దున్న ఒక అమ్మమ్మ అవ్వడానికి కూడా మీరు ఏమి డెఫినెట్గా ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి మీరు లైఫ్ లాంగ్. అట్ ది సేమ్ టైం మీ టాలెంట్ బట్టే తీసుకుంటారు. ఎస్. సో ఇవన్నీ మనకి ఒకటి రావట్లేదంటే మనలో ఏంటి లోపం అని ఫస్ట్ ఒకటి చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి. థర్డ్ థింగ్ అయినా రావట్లేదు అని అంటే ఇంకా మనం వేరే ఆప్షన్ చూసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం మన సినిమా అంటే మన టీవీ వాళ్ళు కూడా ఇచ్చే ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఛానల్స్ వాళ్ళని కానివ్వండి, 100లో అట్లీస్ట్ ఒక 10 రేషియోలో 10 మందిలో అట్లీస్ట్ ఇంకో 5గురినైనా తెలుగు వాళ్ళని పెట్టుకొని 5గురిని పక్క రాష్ట్రం వాళ్ళని పెట్టుకుంటే మనకు కూడా హెల్ప్ అవుతుంది. ఇలాంటి ఒక రేషియో చూసుకోవాలి అని ఉంటుంది. మనము పోటీ ఇవ్వాలి, అలాగని వాళ్ళు గ్రేట్ అని కదా, వాళ్ళలో చాలా లోపాలు ఉన్నాయి. ఎంతమంది బెంగళూరు అమ్మాయిని మనం రీప్లేస్ చేసుకోలేదు, ఎంతమందితో విసిగిపో నేనే మా అత్త బంగారంలో నేనే ఫస్ట్ హీరోయిన్ రీప్లేస్ చేశా ప్రాబ్లమెటిక్ అని, వేరే స్టేట్ ఫస్ట్ చెన్నై అమ్మాయి అంటే ఏదో సమ్ అదర్ స్టేట్ అమ్మాయి, చాలా ప్రాబ్లమ్. మళ్ళీ తెలుగు అమ్మాయిని పెట్టుకున్నా చాలా కూల్గా ఉంది. బట్ ఇదే దీని బిఫోర్ సీరియల్లో తెలుగు అమ్మాయిని చాలా టార్చర్ పెట్టి రీప్లేస్ చేసా, బెంగళూరు అమ్మాయిని పెట్టుకున్నా చాలా కూల్గా ఉంది. సో ఇక్కడ ఎవరిది ప్రాబ్లం కాదు, కొంచెం సిస్టమ్ని మనం మార్చుకోవాలి, కొంచెం మనము మారాలి, రెండూ ఉన్నాయి అనేది నా ఫీలింగ్. నైస్, బాగా చెప్పారు, సూపర్. తెలుసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పారు మన తెలుగు వాళ్ళు ఎక్కువ రావట్లేదు సీరియల్ ఇండస్ట్రీకి అని చెప్పి. సో వాళ్ళు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? మీరు ఇచ్చే సూచనలు ఏంటి అంటే, ఇప్పుడు చాలామందికి యాక్టింగ్కి ఫీల్డ్కి రావాలని ఉంటుంది, కానీ కొంతమంది ఇంటర్వ్యూస్లో నేనే చాలా అసహ్యం అనిపిస్తుంది. కొంతమంది ఇంటర్వ్యూస్లో ఏదో ఓ ఫీల్డ్ అంటే చాలా చెడ్డది, ఈ ఫీల్డ్ మంచిది కాదని చెప్తే నేను మనసులో చాలా బాధపడ్డా. అంటే నా భార్య నా కూతురు ఇదే ఫీల్డ్ కదా, నా కూతురు కూడా నా భార్య కూడా డెఫినెట్ నేను హర్ట్ అవుతాయి కదా. సో మీరు కొత్త జనరేషన్కి ఏం సూచనలు ఇస్తారు? ఎలా రావచ్చు, ఎలా అప్రోచ్ అవ్వచ్చు అని చెప్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఇలా అట్ ద సేమ్ టైం మీరు ఒక మాట అన్నారు తెలుగు వాళ్ళు ఎక్కువ రావట్లేదని, అది ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ థింగ్ ఏంటండి, తెలుగు వాళ్ళకి సినిమా గ్లామర్, వాళ్ళకి సినిమా కావాలి. నెక్స్ట్ థింగ్ వెబ్ సిరీస్లో ఒక గ్లామర్ దానికి కావాలి. టీవీ సీరియల్కి రాబుద్ది కాదు, వస్తారు ఫస్ట్ ఒక 2 నెలలు చూసి ఇంత మేము వర్క్ చేయలేమని వెళ్ళిపోతారు. ఎందుకంటే మాది చాలా ఆడ్ టైమింగ్స్, చాలా హార్డ్ వర్క్. మార్నింగ్ మేము 7ంటికి లొకేషన్కి వెళ్తే రాత్రి 9:30 వరకు కూడా మేము పనిచేయాల్సి వస్తుంది. 9 అని చెప్తారు కానీ, అండ్ ఇంటికి వచ్చి పడుకునే వరకు 10-10:30 అవుతుంది. మళ్ళీ అదే మార్నింగ్ 7కి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఆ మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు కూడా రెస్ట్ ఉండదు, వర్క్ చేస్తానే ఉండాలి. లాట్ ఆఫ్ డ్రెస్ చేంజెస్ చేసుకోవాలి, సీన్స్ యాక్ట్ చేస్తానే ఉండాలి. 3-4 టేకులు తీసుకున్నా కూడా చిరాకు పడతారు. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ కష్టం ఎక్కువ, అంత వర్క్ చేయడానికి ఫస్ట్ థింగ్ రెడీగా లేరు. సెకండ్ థింగ్, ఇక్కడ ఇండస్ట్రీ అనగానే అపోహలు ఉంటున్నాయి తెలుగు అమ్మాయిలకు చాలా మందికి. ఒక బెంగళూరు అమ్మాయిలకు అంత ఉండట్లేదు, వాళ్ళు రెడీ టు వర్క్ ఉంటున్నారు. అండ్ ఒక రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, లేదు ఒక స్లీవ్లెస్ వేసుకొని చెయ్యాలి, ఇట్లాంటివి ఏవైనా వాళ్ళు ప్రొఫెషనల్గా తీసుకుంటారు. ఇది నా వర్క్ కదా అని అనుకుంటున్నారు. తెలుగు అమ్మాయిలు కూడా కొంతమంది అనుకుంటున్నారు, చాలా మంది అనుకోవట్లేరు. ఎందుకంటారు అట్లా? రొమాంటిక్ సీన్స్ లేదు, మాకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇంట్లో మేము చేయలేము, 9 వరకు మేము పని చేయలేము, 6ంటికి ఇంటికి వెళ్ళిపోవాలి. మరి అప్పుడు ఫీల్డ్కి రావడం ఎందుకు? వేరే వర్క్ చేసేసుకుంటున్నారు, అందుకే మానేసి. అందుకే మనకు తెలుగు వాళ్ళు ఎక్కువగా మనకి రెస్ట్రిక్షన్స్ ఎక్కువ. తెలుగు అమ్మాయిలకి ఇంట్లో అమ్మ నాన్నలు పెట్టే రెస్ట్రిక్షన్స్ ఎక్కువ. ప్లస్ ఆల్రెడీ ఈ ఫీల్డ్ అంటే ఈ ఫీల్డే చెడ్డది అనే ఒక అభిప్రాయం ఎక్కువ. ఒకవేళ ఈ ఫీల్డ్ చెడ్డగా ఉంటే మేము ఫ్యామిలీస్తో పిల్లల్ని కంటూ సంసారం చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటూ టీవీ సీరియల్ని ఇంత యాక్ట్ చేయలేం కదా. అంతే కదండి. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ క్యారెక్టర్. మీరు ఎలా బిహేవ్ చేస్తే ఎదుటోడు అలా బిహేవ్ చేస్తాడు. ప్రతి ఫీల్డ్ లో ఉన్నదండి, డాక్టర్స్ ఫీల్డ్ లో లేదా, ఇంకా ఇంజనీర్స్ ఫీల్డ్ లో లేదా, అన్ని ఫీల్డ్స్ లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మా ఫీల్డ్ ఫోకస్ అవుతుంది ఎందుకంటే మేము కనిపిస్తాం మీకు, పబ్లిసిటీ ఫీల్డ్ కాబట్టి. బట్ మా ఫీల్డ్ చెడ్డది కాదు, చాలా చాలా మంచిది. అందులో మా టీవీ ఫీల్డ్ చాలా సేఫ్, దేవత అండి మా టీవీ ఫీల్డ్ మాత్రం. సినిమా ఫీల్డ్ కంటే కూడా మా టీవీ ఫీల్డ్ మాత్రం దేవత. అంటే సినిమా ఫీల్డ్ అంటే మేము ఇంకా వెళ్ళలేదు, అక్కడ నిందొక్కులు కాబట్టి చెప్పలేదు, తెలియదు మాకు. టీవీ ఇండస్ట్రీ మాత్రం నిజంగా దేవతే. ఎందుకంటే మన దగ్గర ఉన్న సెక్యూరిటీ ఎక్కడ ఉండదు నాకు తెలిసి. అవును. సో చాలా సెక్యూర్డ్, హ్యాపీగా రావచ్చు. హార్డ్ వర్క్ చేసేది ఉంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో మీకు అంత ఫేమ్ ఇక్కడ వస్తుంది. మామూలుగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే ఎంత ఫేమ్ రాదు కదా, రాదు. ఇన్ని డబ్బులు కూడా రావు యాక్చువల్లీ. కరెక్ట్గా చేసుకుంటే మా దాంట్లో డబ్బులు బాగానే వస్తాయి, ఫేమ్ బాగానే వస్తుంది. హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి, ప్రొఫెషన్ లా తీసుకోవాలి. ఇది కంప్లీట్ సేఫ్ ఇండస్ట్రీ అండి మా టీవీ ఇండస్ట్రీ. హ్యాపీగా రావచ్చు. అది మెయిన్, దానికోసం రావట్లేదు నా ఫీలింగ్. అంతేనా? కరెక్ట్ అయ్యింది 100%. సో నవీన గారి స్ట్రెంత్ ఏంటండి? మామూలుగా మీ స్ట్రెంత్ ఏంటి? నా స్ట్రెంత్ మా ఆయన.
నా బ్యాక్ పవర్, స్ట్రెంగ్త్, సపోర్ట్. బట్ చూసిన వాళ్ళకి మాత్రం నాకు మాత్రం అంటే నాకనే కాదు చాలామంది మిమ్మల్ని చూసిన వాళ్ళకి చాలా హార్డ్ వర్క్ అనిపిస్తుంది. అంటే మీరు యూట్యూబ్ చేసినా, మీరు ప్రొడ్యూస్ చేసినా, మీరు యాక్టింగ్ చేసినా, లేదు సరదాగా ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినా సరే మీరు చాలా హార్డ్ వర్క్ కనిపిస్తుంది అనమాట మీలో. సో అదే వీళ్ళు అంటారు, నేను అన్నాం కదా నిజం కూడా అనమాట. సో అంత హార్డ్ వర్క్ చేయడానికి మీకు ప్రోత్సాహం ఎవరిస్తారు? ఆబ్వియస్లీ మీ ఆయన చెప్పారు మాటల్లో. అంటే అదేముండదు, నాకు ఏదైనా పని చేస్తే అది 100% చేయాలని ఉంటుంది. లేకపోతే నాకు పిచ్చ మీకు తెలుసు కదా, నాకు చాలా బద్ధకం. స్వతహాగా అది నాకు ఉంటుంది. ఏదైనా చేయడానికి వెళ్తే ఆ చేస్తున్నది మాత్రం 100 మనకి ఉన్న ది బెస్ట్ ఇవ్వాలి. అందులో మనం మంచి పేరు తెచ్చుకోవాలి, బెస్ట్ పేరు తెచ్చుకోవాలి. లేదు అని అంటే అసలు ఆ జోలికే వెళ్ళను, ఇంట్లో కూర్చొని పడుకొని టీవీ చూసుకుంటాను అన్నమాట. కాబట్టి నేను చేసిన దానికి కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాను. అంటే నాతో చేసే వాళ్ళతో సమానంగా నేను ఉండాలి కదా. నా బేసిక్గా నా జాతకమే అలాంటిది అనమాట. నేను ఇంత పని చేస్తే నాకు ఇంత రిజల్ట్ వస్తుంది, సూపర్. నేను ఇంత కష్టపడితే ఇన్ని డబ్బులు వస్తాయి. మా ఆయనది కూడా అదే జాతకం. కాబట్టి మేము ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అది మా రాత. కానీ మీరు కష్టపడిన దానికి తగ్గ ప్రతిఫలమే వస్తుంది 100%. అంటే మీరు ఎన్నో హిట్స్ ఇచ్చారు, హిట్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు సీరియల్స్లో. సో ఆల్రెడీ ఇప్పుడు ఆహాలో రన్ అవుతుంది అద్భుతంగా, రజాకర్. సో బీభత్సంగా రన్ అవుతుంది, బాగా మంచి మంచి వ్యూస్ వస్తున్నాయి. సో ఇంకా ఫైనల్గా మా ఆడియన్స్కి, మా వారే విక్రమ్ ఛానల్కి ఇప్పుడు అయిపోయింది ఇంటర్వ్యూ. మా ఇంటర్వ్యూ అన్నీ ఉంటుందండి, షార్ట్ అండ్ స్వీట్. అంటే మేము డే నుంచి అనుకున్నాం అనమాట, నో వైరల్ క్వశ్చన్స్. ఇప్పుడు నవీన గారు ఇంటర్వ్యూ చేస్తే నవీన గారి గురించి తెలుసుకోవాలి, అంతేగాని ఏమంటే ఆ సుబ్బారావు గారు ఉన్నారు చూసారా, మొన్న ఏదో జరిగిందంట, ఆయన గురించి మీ అభిప్రాయం అంటే మీరేం చెప్తారు? ఏమంటే మన థియేటర్లో ఎవరో చనిపోయారంటే దాని గురించి మీ స్పందన ఏంటంటే మీరేం చెప్తారు? మీరు అక్కడ లేరు కదా. సో అందుకని నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూశానండి, ఇంటర్వ్యూకి ఎవరినైతే పిలుస్తారో వాళ్ళ గురించి తప్ప అన్నీ అడుగుతారు. నాకు ఇప్పటికీ ఆ కాన్సెప్ట్ అర్థం కాలే. అవును, మొన్న అక్కడ హాస్పిటల్ దగ్గర వెళ్ళి చనిపోయారు 10 మంది, దానికి మీరేంటి ఏమనుకుంటున్నారు మీరు అంటే మీకు సంబంధం ఏముంది? అది మీ కెరీర్లో పైకి రావడానికి దానికి సంబంధం ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో అందుకని సో ఫైనల్గా మా ఆడియన్స్ కోసం మీ మంచి మాటలు. మంచి మాటలు నేను చెప్తే వినరెవరు. మంచి మాటలు అదే కదా, డెఫినెట్గా మీరు ఆడియన్స్కి ఎలా మా షో గురించి కానీ, మా గురించి కానీ, మీ గురించి కానీ అలా అవి చెప్తాను, వాళ్ళ గురించి చెప్తాను. ఐ రియల్లీ ఎంజాయ్డ్ టాకింగ్ టు విక్రమ్ గారు. రియల్ టాక్స్ విత్ విక్రమ్, నో ఫార్మాలిటీస్. అండ్ యాక్చువల్గా నవీన గారు ఎంత ఫార్మల్ ఉంటారనమాట. మేము ఓన్లీ బట్టలు మాత్రం ఫార్మల్ చేసుకుంటాం కానీ చాలా మాస్గా ఉంటాం. నేను పద్ధతిగా ఉండాలని చెప్పి షూటింగ్ శారీ నుంచి అలాగే వచ్చానండి. అంటే నిజంగానే మేము రియల్గా మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడు. సో ఆ కొన్ని మాటలు మీకోసం చూపించడానికి మాత్రమే ఈ షో అనమాట. సో డెఫినెట్గా నెక్స్ట్ షోలో మమ్మల్ని కూడా వైరల్ క్వశ్చన్స్ అడగాలని, మేము ఆన్సర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా నేను మంచిగా వేరే ఛానల్ని త్వరగా పిలిపిస్తా అండి. ఓకే, తప్ప నేనైతే చేయను. నేను వద్దు, నేను మీరు చేస్తే మాత్రమే. నేను వైరల్ క్వశ్చన్ ఎన్నో బాగుంటుందండి, తప్పుగా ఉంటుంది. లేదు యాక్చువల్లీ అందుకని నేను వేరే ఇంటర్వ్యూలు ఏవి ఇవ్వలేదు. నేను అన్ని ఫ్రాంక్ గా మాట్లాడేస్తూ ఉంటాను. అలా మాట్లాడినప్పుడు ఏమైనా మేము పర్సనల్ పార్టీస్ ఉన్నప్పుడు మంచి ఫ్రాంక్, అందరం ఫ్రాంక్ గా మాట్లాడుకుంటాం. మాకు అదే 10,000 అనమాట. సో అది జనాలకి అదంతా అవసరం లేదు. సో నవీన గారు ఇంత కష్టపడి పైకి వచ్చారు. మీరు ఎంతో కాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా మీ సొంత రక్తంతో ఆ నొప్పులను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించవచ్చని మీకు తెలుసా? డాక్టర్ కిరణ్, డాక్టర్ పల్లవి ఆధ్వర్యంలో చిన్న సూదితో అత్యాధునిక హైడెన్సిటీ PRP చికిత్స ద్వారా మీ నొప్పుల నుండి విముక్తి పొందవచ్చు. గంటలు ట్రీట్మెంట్, అరగంటలు డిశ్చార్జ్. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. ఈ స్థాయిలో ఈరోజు ఉన్నారు. ఆ కష్టం ఏంటో వాళ్ళకి చెప్పేసారు ఈరోజు. సో అల్టిమేట్గా నా దృష్టిలో నవీన గారి కష్టం వెనక కసి ఉంది, బాధ ఉంది, ఒక కసి ఉంది. అందుకే తను అనుభవించలేంది అంతా కూడా తన పిల్లల చేత అద్భుతంగా అనుభవిస్తున్నారు. నిజంగా నేను చేయలేంది నా పిల్లల కన్నా చేయాలి అనుకునే ఒక గ్రేట్ స్వార్థం అంతే. సో మీ మదర్ ఫీల్ అవుతారండి ఈ విషయంలో? మా మమ్మీ చాలా హ్యాపీ అండి. మా మమ్మీ మాత్రం అంటే చాలా గర్వంగా, హ్యాపీగా. అంటే ఎక్కడికి వెళ్ళినా చెప్పి నవీన వాళ్ళ మమ్మీ అని, మా మమ్మీకి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. కేర్ తీసుకున్నారు. మా మమ్మీ అండి నా చిన్నప్పటి, మా అక్కలు ఉన్నప్పుడు మా డాడీ ఉండేవాడు, కానీ నా 7th 8th క్లాస్ నుంచి మొత్తం మా మమ్మీ. సో తనే నాకు షూటింగ్స్ రావడం కానీ, ఇప్పుడు కూడా నా ఇంట్లో ఉండేది మా మమ్మీ. షూటింగ్స్ కి రావడం, షూటింగ్ కి ఎంకరేజ్ చేయడం, చిన్నప్పటి నుంచి నన్ను ఎక్సర్సైజ్ చేయడానికి ప్రోత్సహించడం, వేస్ట్ ఫుడ్ తినకుండా ఉండడానికి ప్రోత్సహించడం, ఇప్పటికీ కూడా నాకు రోజు జ్యూసులు అందియడం అన్ని పాపం ఆవిడే చేస్తారు.
అప్పటికి నేను మా మమ్మీకి తెలియకుండా కొన్ని పారబోసి కొన్ని తిని కొన్ని తాకుండా ఎక్సైజ్ డుమ్మాలు కొట్టేసి ఇప్పటికీ మదర్స్ కిడ్ అనమాట. నవీన గారు ఇద్దరు కిడ్స్ కి మదర్ అయినా సరే మా ముగ్గురిని కలిసి మా అమ్మ చూసేసుకుంటాం. వండర్ఫుల్, చాలా మంచి మాట. వీళ్ళ ముగ్గురిని కలిసి వీళ్ళ మదర్ ముగ్గురు పిల్లలు అనమాట. లేదు మీ ఆయన కూడా మీ మదర్ పిల్లోడు ఇలానే ఉంటుంది. అవును, యాక్చువల్లీ ఆయన మా మమ్మీ చూసుకుంటారు. మా ఇంట్లో అందరినీ మా మమ్మీ చూసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి విక్రమ్ గారు, ఈ రోజు నన్ను పిలిచి ఇంత మంచి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. నేను నిజంగానే అనుకుంటున్నాను మీది 1000 ఎపిసోడ్లు వెళ్ళాలి ఖచ్చితంగా అండి. బై గాడ్ గ్రేస్ అన్ని ఎపిసోడ్లు లక్షల్లో వ్యూస్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్. లక్షల్లో ఇన్కమ్ రావాలి. అమ్మో థ్యాంక్ యూ సో మచ్. అవన్నీ మనం ఇట్లా ఎంజాయ్ చేయాలి. అదే ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. వరల్డ్ టూర్ వెళ్ళి ఎంజాయ్ చేయాలి. అది ఎప్పుడు ఇలా జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీ అందరికి కూడా మీ ఉన్న చిన్న లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎటువంటి స్ట్రెయిన్ నెగిటివిటీ తీసుకోకండి. పాజిటివ్ గా ఉండండి. పాజిటివ్ గా ఎంజాయ్ చేయండి ఉన్న లైఫ్ ని. సూపర్. సో నవీన గారు మీ అద్భుతమైన మాటలు మా ప్రజల కోసం చాలా మా వారే ప్రేక్షకుల కోసం షేర్ చేస్తుందని మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అండ్ హాల్సియాన్ ప్రెజెంట్స్ రియల్ టాక్స్ విత్ విక్రమ్ లో నవీన గారు చాలా అద్భుతంగా రెడీ అయ్యారు మీకోసం. రెడీ అయినందుకు మీరు ఇంకా బాగా రెడీ అవ్వాలని చెప్పి K&Co బ్యూటీ లాంచ్ బంజారా హిల్స్ వాళ్ళ తరపున గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడే నెయిల్స్ ఎక్కడ పెట్టించుకుందాం అని చూస్తున్నాను. సూపర్, రెడీగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీకోసం. అండ్ సంయుక్త శారీస్ నుంచి మీకు ఒక మంచి శారీ అండి. ఈ షాప్ కి వెళ్ళాను, చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా, క్వాలిటీ బాగున్నాయి అండ్ రేట్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి. హ్యాపీగా వెళ్ళండి. నా శారీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ గారు. ఆడవాళ్ళకి ఇష్టమైనవి బ్యూటీ పార్లర్ చీరలు అవి 2 ఇచ్చారు మాకు. అంతే కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఒకటి వెళ్ళే ముందు మనకి రీల్ చేయాలి. తప్పకుండా.